హాయ్ ఫ్రెండ్స్, అదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్ళీ మనం రెండోసారి టీ20 వరల్డ్ కప్ను దక్షిణాఫ్రికాపై పోరాడి గెలుచుకున్నాం. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో ప్రతి ఒక్కరి పెదవుల్లో చిరునవ్వు. ఆ నవ్వు ఏడుపుగా మారడానికి ఎంత సమయం కూడా పట్టలేదు. ఈ వరల్డ్ కప్లో ఎన్నో ఎమోషన్స్ చూసాం, ఎంతో బాండింగ్ని చూసాం. అవన్నీ తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారు అని అనుకుంటున్నా. అలాగే కామెంట్ బాక్స్లో ఇండియా అని కామెంట్ చేసి మన క్లిక్ ఫిల్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్తే, అన్న నిజంగా రోహిత్ శర్మకి విరాట్ అంటే ఎందుకంత పిచ్చో తెలియదు, కానీ విరాట్ ఈ వరల్డ్ కప్లో సరిగ్గా రానివ్వడం లేదు, టీంలో పెట్టడమే ఎక్కువ అనుకుంటే ఓపెనర్గా వస్తున్నాడు వేస్ట్ అని ఎన్నో ట్రోల్స్ వచ్చేసినా. అంతేకాకుండా ఫైనల్ ముందు రోహిత్ శర్మకి ప్రెస్ మీట్లో కూడా ఇలా అడిగితే, ఏంటి రోహిత్ ఈ వరల్డ్ కప్లో విరాట్ సరిగ్గా రానివ్వడం లేదు, మరి ఫైనల్స్లో ఓపెనర్గా ఎవరినే ప్రమోట్ చేస్తున్నారు అని అడిగితే సింపుల్గా విరాట్ తన షాట్స్ అన్ని ఫైనల్ కోసం దాచాడు, మీరు ఫైనల్లో అతని బ్యాటింగ్ను తప్పకుండా చూస్తారు అని చెప్పాడు భయ్య. ఇది రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ బాండింగ్ అంటే. రోహిత్ శర్మ చెప్పడం ఏంటో కానీ విరాట్ ఫైనల్స్లో మాత్రం గాయపడిన సింహం నుంచి వచ్చిన శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది అనేలా బ్యాటింగ్ చేశాడు భయ్య. ఇండియాకి నేనున్నా అని చెప్పి మొదటి బంతి నుంచి ఆల్మోస్ట్ చివరి బంతి వరకు క్రీజ్లో ఉంటూ చిరుతిలో పరుగులు తీశాడు. కానీ మనం ఇప్పుడు ఈ కింగ్ని టీ20లో ఇంక చూడలేం. మ్యాచ్ గెలిచాం అని ఆనందపడాలో, విరాట్ని టీ20లో చూడలేం అని బాధపడాలో అర్థం కాలేదు. ఎందుకంటే మ్యాచ్ అయిపోయిన మరుక్షణమే విరాట్ కోహ్లీ తన టీ20 క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ లెజెండరీ క్రికెటర్ కొత్త వాళ్ళకు, యంగ్ ప్లేయర్లకి ఛాన్స్ ఇవ్వాలని ఇలా చేశాడు. ఒకవేళ మనం ఫైనల్స్లో ఓడినా తన రిటైర్మెంట్ పక్కా. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే టీ20లో విరాట్ కోహ్లీని చూడలేకపోతున్నాం కదా, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.